వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రియేట్ చేసింది 9 ఫ్లేవర్స్ చాక్లెట్ స్టిక్కర్ అండి. దీన్ని ఓన్లీ ఒక్క యాప్తోనే చేసేసాను. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఓన్లీ ఇన్షాట్ యాప్ అనేది యూజ్ చేసి చేశాను. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. నేను ఆల్రెడీ ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకున్నాను. అందుకని అలాగా ఓపెన్ చేసేస్తే మనకి ఇలాగా స్క్రీన్ వస్తుంది అనమాట. మనం వెళ్ళి అక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. అందులో మనం వెళ్ళి ఇట్లా ఉంటాయన్నమాట. కింద డిజైన్స్ ఉంటాయి. మనకి వెళ్తే ఇవి ఏదో ఒకటి మనకి ఏది కావాలి అంటే మనము అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనే బటన్ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది టెక్స్ట్కి మనం ఏమేమి రాయాలి అనేది చూపించడానికి, మనము బటర్ స్కాచ్ కావాలా, మనకి ఏ ఫ్లేవర్ కావాలి అనేది రాయడానికి, అదిగోండి నేను అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇది బటర్ స్కాచ్ రాస్తున్నాను చూడండి. మనం అక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది మనం ఏది రాయాలి అని చెప్పేసి. అది క్లిక్ చేసినాక మనకి సైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజు, ఫ్లేవర్, కలరు ఏదైనా మనం దాని మీద సెలెక్ట్ చేయగానే ఎడిట్ అనేది వస్తుందన్నమాట. పెన్ మార్క్ లాగా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్, సైజు, కలరు ఎంతైనా చేంజ్ చేసుకో. ఇప్పుడు అది నేను సైజు ఇంక్రీజ్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ సైడ్ అనేది ఉంటుంది. దాని మీద పట్టుకొని మీరు లైట్గా కొంచెం అట్లా డ్రాగ్ చేశారు అంటే మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇది కలర్ చేంజ్ అవ్వాలి అనుకోండి, దాని మీద సెలెక్ట్ చేసేస్తే మనకి అక్కడ చూపిస్తుంది అనమాట సైజు. మనం దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు సైజ్ చూపిస్తున్నాను చూడండి మనకి ఎలా కావాలని. ఇది నేను 19x19 పెట్టుకుంటున్నాను. మనం ఓన్లీ చాక్లెట్ మీద లైట్గా అట్లా స్టిక్ చేయడానికి కాబట్టి మీకు వస్తే చేసుకోవచ్చు. లేకపోతే మనము ఫోటో ప్రింట్ ఇవ్వడానికి వెళ్తాం కదా, అలా అక్కడ వాళ్ళు అడుగుతారనమాట. అడిగినప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. ఇట్లా మనం ప్రతిసారి మనకి యాడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అది సేవ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నాను, ఇంకో ఫ్లేవర్. అదే మోడల్, అదే సేమ్ కలర్ ఎందుకని నేను వేరే డిజైన్ తీసుకుంటున్నాను. ఈ డిజైన్ మీద నేను మళ్ళీ ఓకే కొట్టేసేసుకొని అయిపోయింది కదా. ఇప్పుడు మనము పీనట్ అని డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని మనం పైన చూడండి, ఆ పెన్సిల్ మార్క్ ఎడిట్ దాని మీదకి వెళ్ళేసి ఇప్పుడు డైరెక్ట్ మనం టెక్స్ట్కి ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. దాని మీద మీకు ఇప్పుడు ఏ ఫ్లేవర్ కావాలి, డార్క్ చాక్లెటా, ఏ ఫ్లేవర్, ఇది డార్క్ చాక్లెట్ అని ఇస్తున్నాను నేను. ఇప్పుడు అది మనకి సైజ్ తగ్గించాలనుకోండి, సేమ్ అలాగే మనం ముందుకి ఇట్లా డ్రాగ్ చేసేసాము అంటే అది మనకి సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని సైజ్ చేంజ్ చేసుకోవాలి. సైజ్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అట్లా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని పైన ఎక్స్పోర్ట్ అని ఉంది చూడండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఇలా మనకి యాడ్ అనేది వస్తుంది. కంపల్సరీ ప్రతిసారి ఎక్స్పోర్ట్ చేసుకున్న ప్రతిసారి మనకి యాడ్ అనేది వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనం పైన బటన్ చూడండి, బ్యాక్ బటన్. ఆ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను మన గ్యాలరీలోకి సేవ్ అయ్యి ఉన్నాయి, అవి చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ 3 ఫ్లేవర్స్ చేసేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్లో. 1 2 3 ఇదిగోండి. ఇది నేను బటర్ స్కాచ్కి చేసేసుకున్నాను. సేమ్ మనకి డిజైన్స్, కలర్ మనకి ఎలా కావాలంటే కలర్స్, మనకి సైడ్స్ కూడా మనకి నేమ్ సైడ్స్ రావాలి అన్నా కూడా అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనము ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది ఈజీ అండి. వితిన్ సెకండ్స్లో మనము ఇన్షాట్ యాప్లో యూజ్ చేసి చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనం వేరే చోట స్క్రీన్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇందులో ఇంపోర్ట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ మనకి ఇందులోనే బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చున్నారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని వితిన్ ఓన్లీ నేమ్ అనే టెక్స్ట్ అనేది మనం రాసేస్తే సరిపోతుంది. చాలా ఈజీ. ఇట్లాగా నేను 9 ఫ్లేవర్స్ తయారు చేశానండి. మీకు ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ చూపిస్తాను. ఆ స్టిక్కర్స్ ఏంటంటే మీరు కావాలి అంటే ఎలా చేశాను, మళ్ళీ ఎలా స్టిక్ చేశాను అనేది కూడా మీకు కావాలి ఎవరైనా కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను దానికి ఎలా స్టిక్ చేయాలి, ఎలా ర్యాప్ చేసి స్టిక్ చేసుకోవాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.